వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ ని. ఈ రోజు తిరుపతి నుంచి నాయుడుపేటకి వెళ్లే రూట్ చూపిస్తాను. ఎక్కడ వరకు ఆ రూట్ కంప్లీట్ అయిందనే విషయం ఈ రోజు మీకు చూపిస్తాను. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. తిరుపతి నుంచి నాయుడుపేటకి వెళ్లే రూట్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అది ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను దీనిపైన ఎంతవరకు కంప్లీట్ అయిందనేది. ఇది జూన్ కి కంప్లీట్ అవ్వాల్సి ఉంది, అయితే ఇంకా వర్క్ జరుగుతుంది. రేణుగుంట ఎయిర్పోర్ట్ కి వెళ్లే రోడ్డు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హైవే ఇక్కడ నుంచి నాయుడుపేట వరకు మీకు చూపిస్తాను. ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎక్కడెక్కడ కంప్లీట్ కాలేదనే విషయము ఇప్పుడు చూద్దాము. దీన్ని బట్టి మనము ఎంత టైం అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు, ఎంత పూర్తయింది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లైఓవర్, మనకు రైట్ సైడ్ రేణుగుంటుంది. తిరుపతి టు నాయుడుపేట హైవే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ దగ్గర నుండి రైట్ సైడ్ వెళ్ళామంటే తిరుపతి ఎయిర్పోర్ట్ వస్తుంది. వెనక రైట్ సైడ్ రేణుగుంట కూడా ఉంది. స్ట్రైట్ గా వెళ్తే నాయుడుపేట. ఇక్కడ నుంచి మనకు ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు, అంటే ఇది చెన్నై హైవే నుండి ఇట కనెక్ట్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ నేను వీడియో పెట్టాను. లాస్ట్ ఇయర్ వీడియోలో ఎలా ఉందో అలాగే ఉంది ఇక్కడ కూడా. ఇది కంప్లీట్ కాలేదు. రైట్ సైడ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కొత్తగా చేస్తూ ఉన్నారు. అయితే పైన బీమ్స్ వేస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్లుగా ఉన్నారు. ఒకే వే ఇచ్చినారు. బస్సు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఎలా జరిగిందో తెలియదు. టైర్లు పైన లోపల మొత్తం కాలిపోయింది. ఇది ఎలా జరిగిందో తెలియదు. ఒకవేళ నైట్ ఏమన్నా యాక్సిడెంట్ జరిగిందేమో, కాలిపోయింది బస్సు. యాక్సిడెంట్స్ అన్ని కూడా నైట్ జరుగుతాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. కన్స్ట్రక్షన్ చాలా స్లోగా చేస్తున్నారు. ఇది కూడా ఎత్తుకోలేదు, ఇంకా వర్క్ ఎత్తుకోలేదు. ఇది కూడా పెండింగ్ ఉంది. ఒకే వే ఇచ్చినారు. ఇక్కడ నుంచి మనం ఒకే వేలో పోవాలి. మనకు 2 వేస్ కొన్ని దగ్గరలో కంప్లీట్ అయ్యాయి. అవి ఎక్కడో చెప్తాను నేను. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఇంకొక వే ఉంది. స్ట్రైట్ పోతే నాయుడుపేట ఎయిర్పోర్ట్ రోడ్డు ఇది ఇట్లే ఉంది. ఇంకా రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక జంక్షన్. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, కింద వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది ఈ ఇయర్ కూడా. నేను వీడియోస్ మధ్యలో పెట్టలేదు. నాయుడుపేట తిరుపతి నాయుడుపేట హైవే గురించి పెట్టలేదు, ఎందుకంటే వర్క్ జరగడం లేదు. చాలా స్లోగా చేస్తున్నారు. చాలా మంది అడిగారు పెట్టమని. వర్క్ చాలా స్లోగా చేస్తున్నారు, ఎందుకో తెలియదు. ఇది జూన్ కి కంప్లీట్ అవ్వాల్సి ఉంది, అయితే ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మట్టి వేస్తున్నారు. ఇక్కడ రోడ్ వేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అసలు రోడ్డు టచ్ చేయలేదు. ఇది మనం పోయేది ఓల్డ్ రోడ్డు. ఇది కొత్త రోడ్డు వేశారు. దీనికి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు వేయాలి. రైట్ సైడ్ మాత్రం వేసినారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కంప్లీట్ కాలేదు. ఇంకా ఒక వే ఇచ్చున్నారు చూడండి. దానివల్ల జర్నీ కష్టం అవుతుంది. మనకు వెళ్లేటప్పుడు ఎదురెదురుగా వస్తా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ పోలేం. స్లోగా పోయేదాని వల్ల జర్నీ టైం ఎక్కువ అవుతుంది. సేమ్ టు సేమ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుందో అట్లే ఉంది. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ ఇచ్చినారు. లెఫ్ట్ సైడ్ వేలోనే వెళ్తున్నాం ఇప్పుడు మనము. అటుపక్క రైట్ సైడ్ వచ్చేటివి వస్తున్నాయి. ఇక్కడ మాత్రం కంప్లీట్ అయింది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ పోయేటివి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పోయేటివి రైట్ సైడ్ వస్తున్నాయి. ఇది ఎయిర్పోర్ట్ కు ముందు. నాకు కరెక్ట్ గా ఈ పల్లెలు నేమ్స్ తెలియదు, ఎందుకంటే హైవే వేసిన తర్వాత దాని బోర్డులు కూడా తీసేశారు. మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. హైవేలో వెళ్తున్నామని తెలుసు కానీ కరెక్ట్ లొకేషన్ అనేది మనకు అర్థం కావడం లేదు.
ఇది పూర్తయిన తర్వాత ఎక్కడున్నామనేది ఇక్కడ ఏ ప్లేస్ అనేది బోర్డు రాసి పెడతారు. అప్పటి వరకు మనకు తెలియదు. చాలా మంది అడిగినారు ఏ ప్లేస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. ఇది తెలియదు ఏ ప్లేస్ అనేది. ఎందుకంటే నాయుడుపేటకి వెళ్లేటప్పుడు ముందైతే మనకు రోడ్డుని బట్టి కొన్ని ల్యాండ్ మార్క్ బట్టి మనకు ప్లేసెస్ అర్థమైపోయాయి. ఇప్పుడు అలా కాదు, కొత్త రూట్ ఇచ్చారు కాబట్టి ఏం అర్థం కావడం లేదు. ఇది ఎయిర్పేడ్కి వచ్చేసాం. ఎయిర్పేడ్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్. లాస్ట్ టైం ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు, రోడ్డు కంప్లీట్ కాలేదు. పర్లేదు, ఎయిర్పేడ్ వరకు వేస్తున్నారు, అక్కడక్కడ పెండింగ్ ఉంది. ఇంకా ఎయిర్పేడ్ చూస్తే అలాగే ఉంది. ఎయిర్పేడ్ అయితే ఎత్తుకోలేదు, సింగిల్ రోడ్, ఓల్డ్ రోడ్. ఇది దీన్ని ఇంకా టచ్ చేయలేదు. ఇంకా కొద్దిగా ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ వెంకటగిరి రోడ్ పోతుంది. ఇది ఇంకా ఇలాగే ఉంది. ఇది ఎప్పటికి చేస్తారో తెలియదు. ఇక ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఎక్కువ వెంకటగిరి నుండి వచ్చే లారీలన్నీ కూడా జామ్ అవుతున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే వెంకటగిరి వెళ్ళిపోవచ్చు. వెంకటగిరి రూట్ షార్ట్ కట్ నెల్లూరు స్ట్రైట్ కాళహస్తి. ఇది లెఫ్ట్ సైడ్ వెంకటగిరి రోడ్. మనం కాళహస్తి రూట్ లోనే వెళ్తున్నాము, ఎందుకంటే మీకు చూపియాలి కాబట్టి. వన్ వే ఇచ్చిన దాని వల్ల ట్రాఫిక్ హెవీగా ఉంది. పెద్ద తలకాయ నొప్పి. మనకు హైవే కంప్లీట్ అయిపోతే మనకు ట్రాఫిక్ ఉండదు. దానివల్ల తిరుపతి నుంచి నాయుడుపేటకి 2 hours జర్నీ తీసుకుంటా ఉంది. టైం 2 hours తీసుకుంటా ఉంది. మామూలుగా 1 hour లో వెళ్ళిపోవచ్చు. సింగిల్ వే ఉండే దానివల్ల 2 hours తీసుకుంటా ఉంది. ఇదంతా కూడా ఓల్డ్ రోడ్డే, దీన్ని ఏం టచ్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడంతా కూడా ఎయిర్పేడ్ నుంచి నాయుడుపేటకి వెళ్లే రోడ్. అది వచ్చేసిన తర్వాత మళ్ళీ హైవే కలుసుకునేస్తుంది. ఇక్కడ వేసున్నారు చూడండి, హైవే ఇక్కడ వేసున్నారు. ఇది కంప్లీట్ అయింది. ఎయిర్పేడ్ తర్వాత రైట్ సైడ్ వేస్తున్నారు, ఇంకా లెఫ్ట్ సైడ్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ వేస్తున్నారు. మెట్లు కట్టినారు కొత్తవి. ఓహో, ఇది వచ్చి టోల్ గేట్ లాగుంది. టోల్ గేట్ కట్టబోతారేమో ఇక్కడ ఎయిర్పేట అవతల. ఇదొక్కటే న్యూ కన్స్ట్రక్షన్, ఇంకా మెట్లు కూడా కింద ఆనలేదు, కొత్తగా పెడతా ఉన్నారు. ఇదేదో కొత్తది కట్టున్నారు. ఇది ఒక బ్రిడ్జ్ కట్టారు, మెట్లు పెట్టారు. ఇది రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి మనుషులు నడిచిపోయేదానికి మెట్లు పెట్టారు, ఐరన్ బ్లాక్. ఇది ఒకటి కొత్తదిగా కనిపిస్తా ఉంది. లాస్ట్ ఇయర్ లేదు. ఇది చాలా పొడవు ఉంది. మేబీ టోల్ గేట్ వస్తాదేమో అనుకున్నాను, కానీ టోల్ గేట్ లేదు ఇక్కడ. ఓన్లీ స్టెప్స్ మాత్రం పెట్టున్నారు ఐరన్ తో. ఎందుకనో అర్థం కావడం లేదు. ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. ఇంకా ముందుకు వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది, రైట్ సైడ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఒకే వేలో వెళ్తున్నాము. రైట్ సైడ్ వేస్తున్నారు, దానివల్ల ఒకే వే, సింగిల్ వే. ఆ వచ్చేటివి కూడా ఈ రోడ్ లోనే వస్తున్నాయి చూడండి. నైట్ టైమ్స్ చాలా డేంజర్. ఈ రోడ్ లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి సింగిల్ డబుల్ ఏ వే ఇచ్చినారో తెలియడం లేదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. యాక్సిడెంట్స్ జరుగుతాయి. లారీలు ఎక్కువ వస్తున్నాయి. లారీలే కాదు, ఆర్టీసీ బస్సులు కూడా చాలా ఘోరంగా వస్తా ఉన్నారు డ్రైవింగ్. అటుపక్క లేదు కాబట్టి అన్ని పోయేటి వచ్చేటి ఈ పక్కే వస్తా ఉన్నాయి. ఆ పక్క కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతా ఉంది. క్లోజ్ చేసినట్టుగా ఉన్నారు కాబట్టి ఎదురుగా వస్తా ఉన్నాయి వెహికల్స్. ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది పగలు కాబట్టి సరిపోయింది. నైట్ టైం అయితే యాక్సిడెంట్స్ అవుతాయి. మోస్ట్లీ దీనివల్ల యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే మనకు పోయేది వచ్చేదానికి ఒకే రూట్ ఇచ్చినారు కాబట్టి అన్ని వెహికల్స్ పోయేదానికి వచ్చేదానికి ఒకే వేలో వస్తున్నాయి. ఆ పక్క రోడ్డు ఉన్నా కూడా దానివల్ల నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. మరి ఆర్టీసీ బస్సులు చాలా ఘోరంగా వస్తా ఉన్నారు. వాళ్ళు ఏందో 2 wheelers లాగా వస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి 3 వచ్చేసినాయి వరుసగా. ఎక్కడ కొట్టేస్తాయో అన్నంత ఘోరంగా ఉంది. ఆ వే ఇచ్చున్నారు. ఏ వేలో ఏది వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆ లెఫ్ట్ సైడ్ ఒక సింగిల్ రూట్ ఉంది, అది కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ డబుల్ రోడ్ కంప్లీట్ అయింది. రైట్ సైడ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. ఇది 6 lane హైవే. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయింది, రైట్ సైడ్ మాత్రం కంప్లీట్ కాలేదు. ఇంకా ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ కాలేదు, రైట్ సైడ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. మనము నాయుడుపేటకి సమీపంలో ఉన్నాం. అక్కడక్కడ బాగా వేస్తున్నారు రోడ్డు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఎక్కడ రోడ్డు బ్లాక్ చేయలేదు. నెత్తిన పడేటట్టున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, 2, 5.
కాళహస్తికి వచ్చేసినాము. కాళహస్తి వరకు లాస్ట్ టైం ఎలా ఉన్నిందో అలాగే ఉంది. రోడ్ లో ఏం చేంజ్ లేదు. ఒక బ్రిడ్జ్ మాత్రం నడిచిపోయేదానికి ఒక ఐరన్ బ్లాక్ ఒకటి కట్టారు. అదొకటి మాత్రం కొత్తగా చూసినాం గానీ మిగతా కూడా సేమ్ టు సేమ్. పని కాలేదు. కాళహస్తి వరకు లాస్ట్ టైం నేను వీడియో పెట్టినాను కదా, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాళహస్తికి వచ్చేసినాము. వర్క్ అయితే చాలా స్లోగా జరుగుతోంది. ఇది జూన్ కి అయ్యేటట్టుగా లేదు. జూన్ అంటే నెక్స్ట్ మంతే కదా, ఎట్టి పరిస్థితిలో కాదు. ఇంకా ముందు చూద్దాం. ఇది కాళహస్తి కంటే ముందు ఇంకా కాళహస్తి నుంచి నాయుడుపేటకు వెళ్లే రోడ్ ఇది. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయలేదు. హైవే అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా కొద్దిగా ముందుకు పోతే మనకు వస్తది. ఇదంతా కూడా ఓల్డ్ రోడ్డే. ఇక్కడ ఏం టచ్ చేయలేదు ఇంకా. ఇదంతా కూడా కాళహస్తి అవుట్స్కట్స్. లారీల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎక్కువగా ఉన్నాయి లారీలు. కార్లో మీరు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే లారీలు అడ్డదిడ్డంగా వస్తున్నాయి. ఎట్లంటే అట్ట. దానివల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళమని నా సజెషన్. ఇది చూడండి, ఈ లారీని ఓవర్టేక్ చేయలేకపోతున్నాను. ఇది ఒక ట్రైన్ పెట్టలాగా పొడవుగా ఉంది. ఇట్లాంటిగానే వస్తే మనకు డ్రైవింగ్ కి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మనము ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ సైడ్ తిప్పుతాడు. రైట్ సైడ్ వచ్చిందంటే మనకు టచ్ అవుతుంది వెహికల్ కి. రైట్ సైడ్ మనం ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చిందంటే ఇంకా లారీ కిందకి వెళ్ళిపోవాల్సిందే మన వెహికల్. ఇది కాళహస్తి బ్రిడ్జి. కాళహస్తి బ్రిడ్జి చాలా బాగా వేస్తున్నారు. డబుల్ రోడ్ ఇది. ఇంకా టైం తీసుకుంటుంది వర్క్ కంప్లీట్ అయ్యేదానికి. ఇక్కడ చూడండి, లాస్ట్ టైం ఎలా వచ్చినామో అలానే ఉంది రోడ్డు. ఇది కంప్లీట్ అయింటదేమో అనుకున్నాను, కాలేదు. కాళహస్తి నుంచి నాయుడుపేటకి వెళ్లే రోడ్ ఇది. అట్లే ఉంది ఇది. దీన్ని బట్టి చూస్తే ఏ వర్క్ జరగడం లేదని అర్థమవుతోంది. ఇక్కడ మేబీ ఎలక్షన్ టైం అని ఏమన్నా ఆపెట్టినారో లేదంటే ఎందుకో తెలియదు. వర్క్ అయితే జరగడం లేదు. ఇప్పుడు పోయేటప్పుడు రైట్ సైడ్ ఇచ్చినాడు మనకు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇంకా వర్క్ జరుగుతుంది. రోడ్ అయితే వేసేసినారు కానీ అటుపక్క పంపించడం లేదు. అంటే అక్కడ పూర్తిగా వేయలేదు కాబట్టి మనకు పోయేదానికి అవకాశం లేదు. రైట్ సైడ్ ఇచ్చినారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే ఉంది మొత్తం. ఏం చేంజ్ లేదు. చెట్లు నాటినారు మధ్యలో. ఇది చేంజ్ కనబడతాను. కాగితపూలు చెట్లు అయితే మధ్యలో నాటినారు. ఇవి కొత్త కనబడతా ఉంది అప్డేషన్. రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు వేస్తున్నారు. ఒకే ఒక దగ్గర వర్క్ జరుగుతుంది. ఫాస్ట్ గా అయితే జరగడం లేదు. వర్క్ చాలా స్లోగా జరుగుతుంది. కాళహస్తి నుండి కొంత దూరం వచ్చిన తర్వాత నాయుడుపేటకి వెళ్తున్నాను. కొంత దూరం వచ్చిన తర్వాత రోడ్డు బాగుంది, వేసున్నారు. ఓపెనింగ్ కి రెడీగా ఉంది. ఆపకు కూడా లైన్స్ వేసున్నారు. అయితే వచ్చేటివి పోయేటివి ఒకే వేలో వస్తున్నాయి పోతున్నాయి కానీ రోడ్ అయితే రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. లైన్స్ వేసున్నారు, చెట్లు వేసున్నారు మధ్యలో. అంటే ఇదంతా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడ నుంచి చాలా వరకు కంప్లీట్ చేసినారు ఈ వైపు. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మామూలుగానే ఉంది, ఎత్తుకోలేదు వర్క్. ఇది నాయుడుపేట. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదంతా వదిలేస్తున్నారు. కొంతవరకు బాగా వేస్తున్నారు, కొంతవరకు వదిలేస్తున్నారు. అక్కడక్కడ బాగా వేస్తున్నారు. అంటే ఒక 50% వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 50% వర్క్ మిగిలి ఉంది. ఇంకా ఇదంతా నాకు తెలిసి ఒక 6 months ఇంకా పట్టచ్చేమో అనిపిస్తా ఉంది. ఇదంతా అట్లే ఉంది. బస్సు చూడండి ఎట్లొస్తా ఉన్నాడు. లారీలు కూడా ఎట్లొస్తున్నాయి చూడండి. ఇప్పుడు డ్రైవర్లు, బస్ డ్రైవర్లు కొత్తగా వచ్చే వాళ్ళు ఏందో బైకులు తోలినట్టు తోలుతా ఉన్నారు బస్సులు. నాకు అర్థం కావడం లేదు.
ఇదే పెద్ద బస్సు డ్రైవ్ చేసినట్టు లేరు వాళ్ళు. ఏదో 2 వీలర్ ఎత్తుకొని వచ్చినట్టుగా మనం పోతాం కదా బైక్ లో, ఆ మాదిరి దూర వెళ్ళిపోతా ఉన్నారు. ఒకే వే ఇచ్చినారు. రైట్ సైడ్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కానీ అది ఓపెనింగ్ కి రెడీగా ఉంది. లైన్స్ కూడా వేస్తున్నారు. ఈ వే అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. రోడ్ చాలా బాగుంది. మధ్యలో కూడా చెట్లు వేసి ఉన్నారు. మార్కింగ్ ఉంది మధ్యలో. 6 లైన్ హైవే అసలు తిరుపతి నాయుడుపేట హైవేనా అని అనిపించింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటది, ఎక్సలెంట్ గా ఉంటది. వ్యూ గానీ రోడ్ గానీ చాలా బాగుంటది. తిరుపతి టు చిత్తూరు హైవే ఎలా ఉందో అలాగే తయారవుతా ఉంది. ఇది నాయుడుపేటకి సమీపంలో ఉంది. ఇక్కడ బాగా వేసినారు. ఈ రోడ్ లో కనిపిస్తుంది 6 లైన్ హైవే అంటే ఇది అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మాత్రం అక్కడక్కడ బాగా వేసినారు. ఈ ఫ్లైఓవర్ పైన బాగుంది రోడ్డు. అక్కడక్కడ బాగా వేసేసి ఉన్నారు. మార్కింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఆపకు కూడా మార్కింగ్ అయిపోయింది. అంటే ఓపెన్ చేస్తారు కొంత దూరం, మళ్ళీ కొంత దూరం చేస్తూ వస్తుంది. సూపర్ గా ఉంది ఇక్కడ రోడ్డు. హైవే అపీరెన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మధ్యలో పూలు కూడా ఉన్నాయి. డివైడర్ మధ్యలో చెట్లే నాటేస్తారు, పూల చెట్లు. అవేమి ఇక్కడ పెరిగి పూలు కాసేట్లేం కాదు. లారీలతో తెచ్చి నాటేస్తారు చెట్లన్నీ కూడా. ఒక క్షణానికి అపీరెన్స్ అంతా మారిపోతుంది. లారీలు కూడా బైకులు లాగిపోతా ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ క్లోజ్ పెట్టేసినారు అడ్డం. ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇన్కంప్లీట్ గా ఉంది, వేయాల్సి ఉంది. చావాలి అని ఒక ఊరు వస్తుంది, నాయుడుపేటకి దగ్గరలో ఉంది. ఆ ఏరియా అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ గా అయితే తెలియదు. ఒక సైడ్ వేసినారు, ఇంకో సైడ్ ఇన్కంప్లీట్. ఇది కూడా టైం పడుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది. 1 hour లో వచ్చేయచ్చు. నాయుడుపేటలో ఇంకా స్టార్ట్ చేయలేదు. అది పైన వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ వెళ్ళిపోతుంది హైవే. ఇది టౌన్ లోకి వెళ్తున్నాము. రైట్ సైడ్ వెళ్ళిపోయి అది ఒక సెపరేట్ వే ఫ్లైఓవర్ పైన వెళ్ళిపోయి అది చెన్నై టు కలకత్తా హైవేలో కలుస్తుంది. నాయుడుపేట వచ్చేసింది. నాయుడుపేట వరకు రోడ్డు అక్కడక్కడ ఇలానే ఉంది. కాకపోతే మధ్యలో మాత్రం బాగా చేసినారు. హైవే బాగుంది. నాయుడుపేటకి ఎంటర్ అయిపోతున్నాం. ఇదంతా నాయుడుపేట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు అక్కడక్కడ కొద్దిగా అప్డేట్ చేసినారు అంతవరకే కానీ ముందు ఎలా ఉందో అలాగే ఉంది రోడ్డు. మధ్యలో కొద్దిగా బాగా వేసినారు. మోస్ట్లీ లాస్ట్ వీడియో లాగే ఉంది. అంటే లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసినది, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఉంది. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మంత్ కంప్లీట్ కాదు. చూస్తుండండి. మళ్ళీ కూడా నేను వీడియో పెడతాను. మళ్ళీ నెక్స్ట్ మంత్ గానీ అటు వచ్చే మంత్ గానీ మళ్ళీ వీడియో తీసి పెడతాను. మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.